రూమ్ షిఫ్ట్ అయిపోయామండి, హోటల్ షిఫ్ట్ చేస్తున్నాము. మార్నింగ్ అందరం రెడీ అయిపోయాం. పిల్లలు ఏదో గేమ్స్ ఆడతారంటే చూడండి, గేమ్స్ ఆడుతున్నారు పిల్లలే. రాజుగారు కార్లో పెట్టయిపోయి అంతలో కార్లో పెట్టేసిరా, మొత్తం తీసుకెళ్తా ఒకటేసరి, మొత్తం కార్లో పెట్టేసిరా, మళ్ళీ రాను స్నాప్స్ తీసుకెళ్ళి. గేమ్స్ ఆడుతున్నారు. ఏయ్ ఇదేమన్నా కర్ర ఫైట్ అనుకున్నావా? ఏంది నువ్వు చేసే పని? ఏంది ఏంది కర్ర ఫైట్? వాళ్ళ ఊర్లో కర్రా బిల్ల ఆడుకున్నట్టు ఆడుకుంటున్నాడు ఇతను. ఈ గేమ్ని ఇలా ఆడతారా చూడండి, ఇతను చూడండి, వాళ్ళ ఊర్లో కర్రా బిల్ల ఆడినట్టు ఆడుతున్నాడు. వాళ్ళ పిల్లలు ఆడుతుంటే ఇతను, అమ్మో ఈ పక్కన చూడు, ఈ పక్కన చూడు ఎట్ట కొడుతున్నాడు ఇంకా. మాయ్ అసలు ఇది చూడు, స్వీటీ ఇది చూసారంటే జనంలో ఇంకెవరు ఆడలేదు. చూడండి వాళ్ళ ఊర్లో ఎప్పుడు ఆడుకో ఉంటాడు చిన్నప్పుడు. ఆమె అర్థం ఇలాగ ఆటం కూడా రాదు. వీళ్ళకి ఒకరి పైనుంచి దోస్తారు, ఒకరి కింద నుంచి దోస్తే అతనైతే మరి అసలు కోడిని వెళ్ళాడినట్టు ఆడుతున్నాడు అతనైతే. ఇప్పటికే లేట్ అయిపోయింది, రండి వెళ్దామంటే రాకుండా వీళ్ళేదో గేమ్స్ అన్నీ ఆడుకుంటున్నారు. రాండమ్మా వెళ్దాము, టైం అయిపోయింది. నేను కూడా గేమ్స్ ఆడుతున్నాను. అమ్మాయి ఆడుతుంది. గేమ్ తీస్తున్నా నేను. మమ్మీ అడ్రస్ ఇప్పుడే రెడీ అయిపోయాను, అందరం మళ్ళీ బయటకు వెళ్తున్నాం. ఇంకా మిగతా వీడియోస్ పంపిస్తానండి, చూడండి. అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. అందరిలాగే తీసుకుని వచ్చేసాం బయట. చూడండి హోటల్, ఇది మేమున్న హోటల్. బయటకు వస్తే చల్లటి గాలి ఎలా ఉందంటే అంత బాగుంది. కార్ దగ్గరికి వెళ్తున్నాం అంతా. ఎండ అయితే బయటకు వస్తే ఎండ మాత్రం మామూలుగా లేదు, బాగుంది ఎండ. ఎండగా ఉంది, చలిగా ఉంది. పిల్లల ఫొటోస్ వస్తున్నాయి. ఫుడ్ ఆర్డర్ చేసుకున్నామండి, 1 అయిపోయింది. చికెన్ కర్రీ, మటన్ బిర్యానీ, నాన్స్ సూపర్గా ఉన్నాయి. హోటల్ పేరు రాణా అంటండి, అదే ఆస్టిన్లో రాణా అంట హోటల్. సూపర్గా ఉన్నాయి. చూడండి అసలు డౌన్ టౌన్ అంటే ఎలా ఉందో, ఆస్టిన్ డౌన్ టౌన్. ఏందో కొద్ది చిన్న ఏరియా లాగా ఉంది డౌన్ టౌన్, మన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లాగా.
చూడండి. సార్ ఇక్కడే కదా బండి వీటిలో పార్క్ చేసుకొని వెళ్ళి నడుచుకొని వెళ్ళాం. ఇక్కడ అక్కడ పార్క్ చేసుకొని తిరిగాం. వాడు బైక్ చూడాలి. వాడు ఒంటి నిండా పచ్చబొట్లు వేసుకుంటాం. బాబా ఇది చూడండి, బిల్డింగ్స్ చూడండి. ఆ అమ్మాయి చూడు ఎట్ట పోతుంది, ఆ తెల్ల అమ్మాయి ఆ సైకిల్ మ్యాన్. ఆ పక్క రైట్ సైడ్ చూడు. గవర్నర్ బిల్డింగ్ దగ్గరికి వెళ్తున్నాము. ఆస్టిన్ గవర్నమెంట్ బిల్డింగ్ ఫోటో. ఇప్పుడే వచ్చామండి. 2 వరకు లంచ్ టైం ఉంది. 3 నుంచి మళ్ళీ ఓపెనింగ్ అన్నారు. ఇప్పుడే నడుచుకుంటూ వెళ్తున్నాం. వాళ్ళిద్దరు ముందుగా నడుచుకుంటూ వెళ్ళి అక్కడ కూర్చున్నారు. చూడండి గార్డెన్ చూడండి, అసలు ఎంత గ్రీనరీగా ఉందో. అబ్బా కళ్ళు చాలట్లేదు ఈ గ్రీనరీ చూడటం. డాలస్లో బ్లాక్ ఆ చెట్లు చూసి ఇక్కడికి వచ్చి ఈ చెట్లు చూస్తే గ్రీనరీ అదిరిపోతుందండి బాబు. బిల్డింగ్ చూడండి ఎలా ఉందో బయట నుంచి అంతా. మొత్తం తీసుకో ఒకసారి లొకేషన్. వాడేంది రాట చెప్తున్నాడు ఆ పిల్లని. ఇది ఓపెనింగ్ అండి. అవునా, తీసుకోవచ్చు కదా, వాళ్ళంతా తీసుకోమన్నారు. గవర్నర్ హాల్ చూడండి లోపల ఎంత బాగుందో. ఇప్పుడే వచ్చాము లోపలికి. అసలు ఇది ఇంతకుముందు ఉండే గవర్నర్స్ అందరి ఫొటోస్ పెట్టినారండి. మొత్తం ఒక ఫ్లోర్లో మనకైతే సరిగా కనిపించదు కానీ చూడండి అసలు ఎలా ఉందో. చూడండి చూసాడు అసలు ఎట్లా ఉందో. 4 ఫ్లోర్స్ ఉన్నాయంటండి మొత్తం. ఇలా ఉంటుంది లోపల. గవర్నర్స్ ఫొటోస్ ఇలా అన్నీ తగిలించున్నాయండి వరుసగా. ఇంతకుముందు ప్రీవియస్ గవర్నర్స్ ఫొటోస్ అంటే మన హైదరాబాద్లో ట్యూన్స్ ఉంటాయి కదండి లోపల, అలా ఉంది లోపల పైన అంతా మొత్తం. చాలా బాగుంది. ఈరోజు సండే కదండి కొంచెం అంతా మా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇదంతా లోపల ఎంత ఉంది. ఇలా ఉన్నాయి డోర్స్ అన్నీ మొత్తం. చైర్స్ ఉన్నాయి కూర్చోడానికి. డోర్స్ మొత్తం ఎన్నో డోర్స్ ఉన్నాయండి, ఎన్నో రూమ్స్ ఉన్నాయి మొత్తం. ఇది మనకి ఇండియాలో అసెంబ్లీ ఎలాగో అలాగంటండి ఇది. ఇక్కడైతే మనమైతే సీఎం అని అంటూ ఉంటాం, ఇక్కడైతే గవర్నర్స్ ఉంటారు. వీళ్ళకి ఒక్కో స్టేట్కి ఒక్కో గవర్నర్ ఉంటారంట. ఈ స్టేట్ గవర్నర్ది ఈ బిల్డింగ్ అండి అసెంబ్లీ లాగంటే. వీళ్ళేమని వాళ్ళ డాడీ మోస్తుంది పండి వెళ్తున్నాం. చూడండి ఫస్ట్ ఫ్లోర్ అమ్మాయి ఇక్కడ ఇటు ఒక స్టెప్స్ ఉన్నాయి, ఇటు సైడ్ కూడా ఒక స్టెప్స్ ఉన్నాయి. ఎంత పెద్ద బిల్డింగ్ అనండి లోపల. సున్నంతో కట్టింది కాబట్టి చూడండి ఎంత కూల్గా ఉందండి లోపల. సెంట్రల్ ఏసీ లాగా ఉందండి లోపలైతే. సెంట్రల్ ఏసీ లాగా ఉంది చూడండి. ఫస్ట్ ఫ్లోర్కి వస్తే ఎలాగుందో. వావ్ ఇది చూడు ఫస్ట్ ఫ్లోర్కి వచ్చా. ఇక్కడ కూడా చూడండి అందరు గవర్నర్లు అందరు ఫొటోస్ పెట్టినారు. 4th ఫ్లోర్ ఉందండి. చూడండి ఎలా ఉంది ఫస్ట్ ఫ్లోర్ నుంచి.
కింద చూడండి, అందరు కింద. ఈరోజు సండే కదండి, పర్లేదు, మరీ ఎక్కువ రష్ ఏం లేదు, మరీ అసలు ఇదిగా ఉంది. టైమింగ్స్ అయిపోతున్నాయంటండి, అందరు వెళ్ళిపోయారు చాలా వరకు. చూడండి ఎంత బాగుందో, పిల్లలు ఫొటోస్ తీసుకుంటున్నారు. గవర్నర్ అంటే మన అక్కడ బాగాలేదు. ఎప్పుడెప్పటి నుంచి రూలింగ్ చేసింది మొత్తం రాశారు. అండి, గవర్నర్ బిల్డింగ్ చూసారా? ఇప్పుడే చూసి వస్తున్నాము. అంతా అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. వెళ్ళిపోతున్నామండి, చూసేసాము ఇప్పుడే, చూసేసి వెళ్ళిపోతున్నాం ఇప్పుడే. మీరు కూడా చూడండి వచ్చి, అందరు చాలా బాగుంది గవర్నర్ బిల్డింగ్. అది సూపర్గా ఉంది బిల్డింగ్ మాత్రం. ఇది ఒకసారి చూడాల్సింది అందరూ. ఆస్టిన్కి వస్తే తప్పకుండా చూడండి అందరూ. అందరం వెళ్ళిపోతున్నామండి, బాయ్.